ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మనము ఏ కార్యము ప్రారంభించినా కూడా ఆ కార్యము మనము చాలా జాగ్రత్తగా తెలివితో జ్ఞానముతో ఆ కార్యాన్ని మనము కొనసాగించినప్పుడు మనము తలపెట్టినటువంటి కార్యములో జయమును మనం పొందుకోగలుగుతూ ఉంటాం. అనేక సార్లు మనం తీసుకునేటటువంటి ఆలోచనలు చక్కని నిర్ణయాలు తీసుకోకుండా పోవడం ద్వారా మనము తలపెట్టేటటువంటి కార్యాల్లో అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటాం, అవరోధాలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ కార్యము సఫలము కాకుండా మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. వాక్యంలో మనం చదివినట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలనని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక ఏ కార్యం మీరు ప్రారంభిస్తూ ఉన్నా కూడా మీరు ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను నడిపించండి, నాకు సహాయం చేయండి, చక్కని ఆలోచన ఇవ్వండి ప్రభువా, నా జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా, నాకు తెలివినివ్వండి ప్రభువా అని మీరు అడిగినప్పుడు దేవుడు మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని తెలివిని దయచేసి ఆ పనిలో మీరు జయం పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి, చక్కని ఆలోచన దేవుడు దయచేస్తాడంట. గమనించండి ప్రియులారా, దేవుడు నీకు ఒక ఆలోచన, ఒక తలంపును కలగజేస్తే అది మునుపెన్నడూ ఎవరికి రానటువంటి ఒక గొప్ప ఆలోచన అయి ఉంటుంది. ఒక నూతనమైనటువంటి కార్యానికి ఆవిష్కరించడానికి దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, నాకు తెలివినివ్వండి, నాకు మంచి బుద్ధినివ్వండి, మీరు నన్ను నడిపించండి ప్రభువా అని మీరు అడగగలిగితే దేవుడు చక్కని శ్రేష్టమైన మార్గంలో మిమ్మును నడిపించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించుమని, మీ సన్నిధిని తోడుగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.